అప్పుడప్పుడే జనాలు థియేటర్స్ నుంచి ఓటీటీలకు అలవాటు పడుతూ ఆన్లైన్లో ఎక్కువ కాంటెంట్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసిన రోజులే. అప్పటిదాకా అయితే సినిమా థియేటర్లో చూడడం, లేదా టీవీలో చూడడం, లేదు అంటే పెన్ డ్రైవ్లో ఎక్కించుకొని చూసేవాళ్ళం. కానీ లాక్డౌన్లో మనకు కొంచెం ఎక్కువ టైం దొరికేసరికి ఆ హీరో ఈ హీరో అని లేకుండా ప్రతి సినిమాని చూడడం స్టార్ట్ చేసాం. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఒకప్పుడు రీమేక్ సినిమాలు, యావరేజ్ సినిమాలు కూడా చూసాం మనం. ఇప్పుడు మంచి కాంటెంట్ ఇస్తే తప్ప థియేటర్కి రాము అన్నట్టు మారిపోయింది సినారియో. కానీ కట్ చేస్తే ఆఫ్టర్ కోవిడ్ లాక్డౌన్ అయిపోయింది. అందరూ ఎవరి పనులకి మళ్ళీ వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పటిదాకా లాక్డౌన్ వల్ల మనకున్న టైం అంతా కూడా సడన్ గా లేకుండా పోయింది. స్టిల్ మనమైతే సినిమాలు అయితే ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు మన కల్చర్ లో ఒక పార్ట్ లా ఉండి వస్తుంది అనుకోండి. సరిగ్గా అలాంటి టైంలోనే ఒక రోజు ఎప్పటిలాగే ఒక 2-3 days లో ఒక సిరీస్ లేపేద్దాం అని కూర్చున్న నేను రోజుకి ఒక ఎపిసోడ్కి మించి చూడలేకపోయానంటే నమ్మండి. లిటరలీ ఎలా అయిందంటే నా పరిస్థితి, జనాలు సినిమాలు చూడరు అని ఎవరన్నా అంటే మాత్రం అది ఎప్పటికీ జరగదని ఆర్గ్యూ చేసే నేను సినిమాలు చూడలేకపోవడం అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అప్పుడే. ఎంత సినిమా పిచ్చున్న నేనే చూడలేకపోయానంటే నార్మల్ ఆడియన్స్ పరిస్థితి ఏంటా అని నాకు అనిపించింది ఆ రోజు. ఇంకా దీనికి తోడు అప్పుడప్పుడే మన స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది మెల్లగా తగ్గిపోయి లెందీగా ఉన్న కంటెంట్ ని ఇంకా చూడలేము నుంచి మెల్లగా ఇంకా చూడము అన్నట్టు మారిపోయింది. కరెక్ట్ గా ఇలాంటి కష్ట పరిస్థితిలో ఉన్న నన్ను ఒక సిరీస్ 8 సీజన్ల పాటు నా ఎగ్జైట్మెంట్ ని హోల్డ్ చేసి నాకు కావాల్సిన హైస్ లోస్ ఇచ్చి ఒక పీక్ సాటిస్ఫాక్టరీ స్టేజ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది నన్ను. అదే గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్. ఎందుకు ఈ సిరీస్ లో ఏముంది అంతలా అంటారా? ఒకసారి ఈ సిరీస్ మీద నా పర్స్పెక్టివ్ చెప్తా మీకు, అది విన్నాక మీరే చెప్పండి. మనం చూసే సినిమాలు మోస్ట్లీ 2 రకాలుగా ఉంటాయి. అయితే క్యారెక్టర్ డ్రివెన్ ఉండొచ్చు, లేదా కంప్లీట్ గా స్టోరీ డ్రివెన్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు క్యారెక్టర్ డ్రివెన్ అంటే మూవీస్ లైక్ అర్జున్ రెడ్డి, డి జటిల్లు, యానిమల్, ఈడియట్ ఇలాంటి సినిమాలు అన్నమాట. వీటిలో మనకు కథ అనేది ఆ లీడ్ క్యారెక్టర్ ని ఒక కాన్ఫ్లిక్ట్ లో పడేస్తే వాడు ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడు అన్నదే మన కథ. ఇంకా మన సెకండ్ సెగ్మెంట్ స్టోరీ డ్రివెన్ సినిమాలకు వస్తే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మర్యాద రామన్. ఇందులో మనకి క్యారెక్టర్ కంటే కాన్ఫ్లిక్ట్ చాలా డామినేటింగ్ గా ఉంటది. అంటే ఇందులో కూడా క్యారెక్టర్సే ఆ స్టోరీని ముందుకు తీసుకెళ్తాయి అనుకోండి. బట్ మర్యాద రామన్లో రాము అనే క్యారెక్టర్ గురించి తెలుసుకోవడం కంటే రాము ఆ ఇంట్లోంచి ఎలా బయటకు వస్తాడు అన్నదే మనకి ఎక్కువ ఇంపార్టెంట్. బట్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ లో ఏంటంటే అందులో ఉండే క్యారెక్టర్స్ గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి అని మనకు అనిపిస్తూ ఉంటది అనమాట. అయితే యూజువల్ గా ఒక సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ ఒకటో రెండో ఉంటూ ఉంటాయి. కానీ ఒకవేళ ఎప్పుడైనా ఒక డజన్ క్యారెక్టర్లు ప్రాపర్ ఆర్క్ తో స్లో అండ్ స్టడీగా ఎస్టాబ్లిష్ అవుతూ ఇలాగాని జరిగితే ఈ క్యారెక్టర్ అస్సలు ఊరుకోదురానో, లేదంటే ఈ క్యారెక్టర్ ని ఎవడు ఏం పేకలేడరానో మనకు అనిపించేలా ఉంటూ ఆ క్యారెక్టర్ ఎక్కడైనా నిజంగా ఉంటే బాగుండు అని మనం కోరుకునేలా చేస్తూ ఆ కథలో ఆ క్యారెక్టర్స్ బాధపడితే మనం బాధపడుతూ, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటూ, వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటే మనం సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతూ మనల్ని రియాక్ట్ అయ్యేలా చేసే క్యారెక్టర్స్ అన్నింటితో ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పే వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. నేను మామూలుగా ఏ సిరీస్ చూసినా సరే అది ఎంత బాగోపోయినా ఒక 2 ఎపిసోడ్లు మాత్రం ఖచ్చితంగా చూస్తాను అనమాట. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి వచ్చేసరికి నేను 7 ఎపిసోడ్లు చూసి మధ్యలో ఆపేసాను, నచ్చలేదు. మేబీ అది హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల అవ్వచ్చేమో, కానీ ఒక లాంగ్ యాప్ తర్వాత ఇంకొక 3 ఎపిసోడ్లు చూసి ఒక సీజన్ కంప్లీట్ చేద్దాం అన్నట్టు మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు మొదలైంది అసలైన కిక్. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది ఒక లాంగ్ విజన్ అండ్ ప్లానింగ్ తో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. మామూలుగా ఒక సిరీస్ కి 2 లేదా 3 ఎపిసోడ్లు ఎస్టాబ్లిష్మెంట్ కోసం యూజ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మేకర్స్ కి ఒక సీజన్ పాటు టైం పట్టింది అనమాట ఒక ప్రాపర్ స్టేజ్ సెట్ చేయడానికి. సో బేసికలీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది ఒక సింహాసనం కోసం కొన్ని రాజ్యాల వాళ్ళందరూ చేసే పాలిటిక్స్ చుట్టూ తిరిగే కథ అనమాట. కానీ ఈ కథ కోసం దీనికి రైటర్ అయిన జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాల వరకు సరిపడే హిస్టరీని చాలా డీటెయిల్ గా రాశాడు. ఆయన రాసిన కొన్ని సిరీస్ ఆఫ్ బుక్స్ లో ఉన్న కథ అంతా తీసుకొని దాన్ని ఒక వెబ్ సిరీస్ గా అడాప్ట్ చేసి తీశారు. మీరు గానీ ఆయన ఫస్ట్ బుక్ చదివితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ ఒక యాన్షియంట్ మ్యాప్ తో స్టార్ట్ అవుతుంది. అందులో ఉండే ఏరియాని కాంటినెంట్స్ గాను ఇంకా రాజ్యాలు గాను డివైడ్ చేసి డిఫరెంట్ నేమ్స్ తో మెన్షన్ చేస్తూ వాటి లొకేషన్ ని కూడా డ్రా చేసి పెట్టాడు ఆయన. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి మాట్లాడుతూ ఎంత వద్దు అనుకున్నా సరే ఈ 2 క్యారెక్టర్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోరు. నెంబర్ 1 టిరియన్ లానిస్టర్. అసలు ఈ సిరీస్ రైటింగ్ స్టేజ్ లోనే అందరికంటే ముందు ఈ క్యారెక్టర్ ని ఈ యాక్టర్ తప్ప ఇంకెవరూ చేయకూడదు అని రాసుకున్న ఒకే ఒక క్యారెక్టర్. మీరు సిరీస్ చూసినంత సేపు ఈ క్యారెక్టర్ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఇరిటేట్ చేస్తుంది అండ్ కోపం కూడా తెప్పిస్తుంది. కానీ చాలా పెయిన్ అండ్ స్ట్రగుల్ తో కూడుకున్న క్యారెక్టర్. వీడు మాట్లాడేటప్పుడు తన వర్డ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటదంటే చాలా క్లెవర్ గా నవ్వు తెప్పిస్తూ
మెల్లగా అవతల వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఇంకొంచెం లైన్ క్రాస్ చేస్తే గొడవ అయిపోద్రా అన్నట్టు ఒక ఎడ్జ్ లో ఉంటాయి మాటలన్నీ. సిరీస్ అంతా కూడా ఎన్నో మంచి కాన్వర్జేషన్లతో చాలా ఎపిసోడ్లను ఒక మంచి హైలో క్యారీ చేస్తూ తీసుకెళ్లి ఒక స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అది. ముఖ్యంగా థర్డ్ సీజన్ లో కోర్ట్ ట్రయల్ అంటే ఒక సీన్ ఉంటది. అదైతే సిరీస్ అంతటికి వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు. అందుకేనేమో ఇన్ని షేడ్స్ ఉండడం వల్లనేమో టిరియన్ అనేది చాలా మందికి ఫేవరెట్ క్యారెక్టర్ అయిందనమాట. అయితే నాకు పర్సనలీ ఫేవరెట్ క్యారెక్టర్ మాత్రం జాన్ స్నోకి ఏది ఈజీగా లైఫ్ లో దక్కదు. ఎంతో కోపం ఉన్నా సరే చాలా ఓపికతో ఉంటూ ఎప్పుడు రైట్ డిసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండే ఒక క్యారెక్టర్. మాటలు ఎప్పుడు కూడా చాలా షార్ప్ గా టు ద పాయింట్ ఉంటాయి. సిరీస్ చూస్తున్నంతసేపు వీడి ఎప్పుడు అనుకున్నది చేయగలుగుతాడా, వీడికి దక్కాల్సింది ఎప్పుడు దొక్కుతుందా అన్న థాట్ మనల్ని పదే పదే డిస్టర్బ్ చేస్తూనే ఉంటది. మనకు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ క్యారెక్టర్ ని ఎవడు ఏం పేయగలేడరా అని అనిపించే అతి తక్కువ క్యారెక్టర్స్ లో ఇదొక క్యారెక్టర్. ఇందువల్లనేమో నాకు పర్సనల్లీ చాలా ఇష్టం ఈ క్యారెక్టర్ అంటే. అంతేకాదు ఇదే ఇంపాక్ట్ తో ఉండే క్యారెక్టర్స్ ఇంకా చాలానే ఉంటాయి ఈ సిరీస్ లో. డెనీరస్, నెడ్ స్టార్క్, ఆర్య, రాబ్, సాన్సా, సెర్సీ, జేమి, లిటిల్ ఫింగర్, బ్రియాన్ లాంటి చాలా క్యారెక్టర్లు మన కథని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పటిదాకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన చాలా మంది చేసే ఒకే ఒక కంప్లైంట్, క్లైమాక్స్ బాగోదు. ఐ అగ్రీ, ఎస్, క్లైమాక్స్ రియల్లీ హర్ట్, చాలా హర్ట్ చేస్తుంది మనల్ని. కానీ ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే నిజానికి జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథని ఇంకా పూర్తి చేయలేదు. ఈ సిరీస్ స్టార్ట్ చేసే టైం కి మేకర్స్ దగ్గర 3 సీజన్స్ కి సరిపడే స్టోరీ ఉంది. సో చాలా టైం ఉంది కదా, ఈ లోపు మొత్తం కథ పూర్తి అయిపోతుంది అని అనుకున్నారు అప్పుడు. బట్ ఆయన ఆ కథని ఇప్పటికీ కంప్లీట్ చేయలేదు. కాబట్టి మేకర్స్ ఏం చేశారంటే 4th సీజన్ నుంచి మార్టిన్ ని కూడా వాళ్ళ టీమ్ లో యాడ్ చేసుకొని ఆయన సూపర్విజన్ లో సిరీస్ ని పూర్తి చేశారు. కానీ సిరీస్ ఎలా ఎండ్ చేయాలి అన్న వాళ్ళ థాట్ ఏదైతే ఉందో అది నాకు తెలిసి మార్టిన్ కూడా అగ్రి అయిన విధంగానే ఉంటుంది. కానీ వాళ్ళు సిరీస్ ని ఎలా ఎండ్ చేయడానికి కూడా దే నీడ్ సమ్ మోర్ టైమ్ అని నాకు అనిపించింది. ఇన్ఫాక్ట్ మార్టిన్ అయితే 12 సీజన్లకు సరిపడే స్క్రిప్ట్ ఉంది కానీ అనుకోకుండా ఎర్లీగా ఎండ్ చేయాల్సి వచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు ఆయన. అండ్ అదే టైంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ రైటర్స్ కి స్టార్ వార్స్ స్క్రిప్ట్ ప్రాసెస్ ఛాన్స్ రావడంతో వాళ్ళు కూడా సిరీస్ త్వరగా కంప్లీట్ చేయాలని రష్ చేశారు. కానీ మీరు సిరీస్ చూస్తుంటే మాత్రం మీకు అర్థం అవుతుంది ఇదే పాయింట్ ని వాళ్ళు ఇంకా డీప్ గా చెప్పి సరిగ్గా సెట్ చేసి ఎండ్ చేస్తే ఆ ఎండింగ్ ఇంపాక్ట్ వేరేలా ఉండదు మన మీద. ఎందుకంటే నా వరకు నువ్వు ఏ కథ అయినా చెప్పు కానీ బాగా చెప్పు, చూస్తున్నంత సేపు నాకు బోర్ కొట్టించకుండా ఎంగేజ్ చేయి చాలు. సో దాన్ని మనం ఒక ఎగ్జిక్యూషన్ మిస్టేక్ అనే అనుకోవాలి. మరి అయినా సరే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది సిరీస్ లోనే ఎప్పటికీ ఒక అల్టిమేట్ చాయిస్. నాకైతే ఇది చూసాక ఒక 1 month ఇంకొక సిరీస్ కానీ సినిమా కానీ చూడబోద్దు అవ్వలేదంటే నమ్మండి, అలా ఉంటుంది దీని ఇంపాక్ట్. సో ఇంకా ఎవరైనా ఈ సిరీస్ ని చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. బట్ ఒక్కలే చూడండి, ఫ్యామిలీ వాచబుల్ అస్సలు కాదు. సో సీ యూ అగైన్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. విల్ మీట్ అగైన్. బై బై.